ప్రజాస్వామ్యం అంటారు. డెమోక్రసీలో ఉండేది ఏంటంటే అది పక్క పక్క నిలబడొచ్చు, ఒకడు దేవుడు లేడు అంటాడు, పక్కనే ఉండి ఉన్నాడు అంటారు. వాళ్ళిద్దరూ పక్కనే ఉండి చెప్పుకోగలగాలి. అది ఒక మెచ్యూర్డ్ కాన్స్టిట్యూషన్ సివిలైజేషన్ అంటారు అన్నమాట. సో అటువంటి వాతావరణం మనకి రావాలి. కరుణాకర్ సుగుణా నేను చెప్పిన నేను వస్తాను నీ మీటింగ్ అని. ఇన్ఫాక్ట్ నేను యాక్చువల్లీ నేను ఒక వీడియో పెట్టినా, నేను కంగ్రాచులేషన్ కరుణాకర్ 1 లక్షతో 12th ఇయర్ అనేది చేద్దాం అనుకుంటా ఉన్నాడు. నేను 1 లక్ష కాదు 10 లక్షల మందితో చెయ్యి, 10 లక్షల మందిని నన్ను పిలు, నేను వస్తాను నీ మీటింగ్, ఐల్ జాయిన్ విత్ ఈ మీటింగ్ అని చెప్పి నేను అంటే బయటకు తీసుకురావాలి, మాట్లాడాలి. నేను ఇంకో మాట పిలిపించింది ఏంటంటే కరుణాకర్కి ఫండ్ చేయండి అంటున్నా నేను. హిందూ మతంలో ఉన్నటువంటి మర్మాలను బయటకు తీసుకొచ్చే విధానంలో ఇప్పుడు ఆర్కియలాజికల్, సైంటిఫిక్, హిస్టారికల్ ఇవన్నీ డేటా కావాలి. మనం పోవాల్సింది ఎవిడెన్స్ తో పోవాలి, డేటాతో పోవాలి. అపోహలతోటి మిత్స్ తోటి వెళ్ళలేం. సో ఫండ్ చేస్తే నిజాలు బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు క్రిస్టియన్ రీసెర్చ్ జరుగుతూ ఉంటది, యేసు ప్రభు ఉన్నాడా అని చెప్పి ఇవన్నీ డిస్కషన్స్ అయినాయి కాబట్టే మనం అడ్వాన్స్డ్ స్టేజ్ లోకి వెళ్తున్నాం. సో ఇవి లేకుండా అంటే వెనుకబాటుతారు అనమాట. మతాలు పట్టుకొని ఒకళ్ళు కొట్టుకోవడం, ఒకరి గుడ్లో ఒకరు కూల్చుకోవడం, అది అనాగరికత రాజ్యుగానికి వెళ్ళిపోతున్నట్టు అవుతుంది. మనం చేయాల్సిందంటే ముందుకు వెళ్ళాలా, ఎవిడెన్స్ ఏం మాట్లాడుతుంది, ప్రైవేట్ కేసులో ఎవిడెన్స్ ఏంది, యాక్సిడెంట్ అని కనపడుతుంది, యాక్సిడెంట్ అంటాం. అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవెన్ సంథింగ్ ఎల్స్. అది కాదు, దీనికి వెనకాల కరుణాకర్ హస్తం ఉందంటామా, ఫస్ట్ వెళ్ళి మనమే పట్టుకుంటాం. సో అట్లా ఉండాలి కానీ ఎవిడెన్స్ లేకుండా ఏది పడితే అది, ఎవిడెన్స్ లేకుండా ఎట్లా పడితే అట్లా పోవటము ఇప్పుడు మనకి ఏ మతమైన. ఈ చర్చ్ విషయంలో ఆల్రెడీ ఎవిడెన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చర్చిలు కూలుస్తున్నారు, ధర్నాలు జరుగుతున్నాయి, ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ వీడియోస్ అన్ని కూడా. మరి మీరు ఎప్పుడైతే ఒక క్రిస్టియన్ గా ఉండి పాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ ద్వారానే చనిపోయినరని మీరు స్టాండర్డ్ గా ఉన్నారో, మరి ఇప్పుడు దీనికి ఏమంటారు మీరు? హిందూస్ అక్కడ నిలబడి మందిరాలు కూడగొట్టిస్తుంటే దీనిలో ఎవరి హస్తం ఉంది అని అనుకుంటారు మీరు? అంటే క్రైస్తవుల మధ్యలో ఐక్యత రావాలి, చదువుకున్న వాళ్ళు ముందుకు రావాలి, వచ్చి మనకి కాన్స్టిట్యూషనల్ గా ఉన్న ప్రొవిజన్ అంటారు, మనకి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని వాడుకునే దిశలో అది అడుగు ముందుకేసి వాళ్ళని చట్టపరంగా ఎదుర్కోవాలి ఖచ్చితంగా. ఆ నెలలో కూర్చోవడం కాకుండా నేను ఒక మాట చెప్తున్నానంటే లీగల్ గా 2026 నుండి లీగల్ గా క్రైస్తవ మతం మీద బురద జల్లుతున్నటువంటి వాళ్ళని లీగల్ గా ఎదుర్కోవడానికి ఖచ్చితంగా యాక్షన్ లోకి వస్తాం మేము 2026 లో. దట్స్ వాట్ వీఆర్ యాక్చువల్లీ వర్కింగ్ అన్నమాట. సో అంటే వాటిని అంటే ఓకే జరగనివ్వండి అని వదిలేస్తే అవి మితి మారుతాయి అన్నట్టు. అట్లా వదిలేస్తే ప్రపంచం పెడదాకా వచ్చేది కాదు. ఇప్పుడు ఒక మాట చిన్న జిఆర్ స్వామి గురించి మాట నేను ఒక మాట చెప్తే, ఇప్పుడు ఆయన నాలుకలు కత్తిరించాలి అన్న. నేను అంటే ఎవరు నాలుకలు బాల్య వివాహాలను ఎంకరేజ్ చేసినాయి, ఎవరు నాలుకలు సతిని ఎంకరేజ్ చేసినాయి, ఎవరు నాలుకలు దళితులను ఊరు బయట పెట్టాలని ఎంకరేజ్ చేసినాయి. సో ఇప్పుడు ఎవరు నాలుకలు ఎవరు కత్తిరించాలా? ఇప్పుడు నీ తల్లి తీసుకువచ్చి అటువంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేస్తా ఉంటే బైబుల్ వచ్చిన తర్వాత వాటికి మూతపడ్డాయి. సో మరి ఈ నాలుగు నువ్వు ఎట్లా కత్తిరిస్తావు? ఇప్పుడు ఎవరి నాలుగుని ఎవరు కత్తిరించాలా? సో ఆయన చాలా పెద్ద మంటారు గౌరవనీయులైన పెద్ద మనిషి. సో ఇవి ఖచ్చితంగా గమనించాలి. ఇప్పుడు కుల వ్యవస్థ లేకపోతే వర్ణ వ్యవస్థను పెట్టి భారతదేశాన్ని 4 ముక్కలు చేసేసి వేరే బయట ఉన్న దేశాలన్నీ ఇప్పుడు మనం చూసుకుంటే నేను అంటే చైనాస్ ఎకానమీ, అమెరికాస్ ఎకానమీ, మన ఎకానమీ, చైనాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ప్రపంచంలో పోల్చుకుంటే 30% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ డన్ ఫ్రమ్ చైనా. 30% ప్రపంచానికి చైనా నుండి వస్తున్నాయి. భారతదేశంలో ఉన్నది 2%, 3%. పాపులేషన్ లో వీఆర్ అగైన్ వాళ్ళని దాటినాం మనం ఆల్రెడీ. సో కారణం ఏంటి? అవి అడగాలి. ఇక్కడ పనులు లేకుండా, ఎంప్లాయ్మెంట్ లేకుండా, జాబ్స్ లేకుండా, ఇన్నోవేషన్ లేకుండా, వీటన్నిటికీ గురించి ఇక్కడ జరుగుతలేదు చర్చ గానీ మతాల మధ్య మతాల మధ్య కులాల మధ్య హిందూ సంఘాలను పెట్టి బిగ్ ప్రాబ్లం ఏంటంటే ఇవి మాట్లాడాలి. ఏంటంటే ప్రజలకి కావాల్సినవి ఇప్పుడు 18% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది మనకి ఇక్కడ భారతదేశంలో. 18% రూపాయి విలువ పడిపోతుంది. తర్వాత చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ, ఎకానమిక్ కానీ అన్ని విషయాలు చూసుకుంటే మనం ఎక్కడ వెనకబడి ఉన్నాము. ఇవన్నీ
ఇవి వదిలిపెట్టి బీజేపీ వచ్చిన తర్వాత జరుగుతున్న కార్యక్రమం గమనిస్తే ఏంటంటే ఎవరైనా కానీ చూస్తే కనపడేది ఏంటంటే మతాలని రెచ్చగొడుతున్నారా, రెచ్చగొట్టడం బట్టి మతాలని రెచ్చగొడుతున్నారు. అంటే ఇప్పుడు పాలిటీషియన్లు కూడా మనకి ఇండియాలో ఇంకా మైండ్ సెట్ పోలేదు. ఓట్లు పడాలంటే క్యాస్ట్ బేస్డ్, రిలీజన్ బేస్డ్ సెంటిమెంట్ దగ్గరనే ఆగిపోయినాం. మనకి స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడరు. స్టాటిస్టిక్స్ ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ చదువుకున్న వాళ్ళు సౌత్ కొరియాలో 98% స్కిల్డ్ ఉన్నారు. అక్కడ చదువుకున్న వర్కర్స్ దే ఆర్ స్కిల్డ్. ఇండియాలో 2%. సో అది గ్యాప్ మనకుంది. వాళ్ళ ఎకానమీ, మన ఎకానమీ. ఇవి వదిలేసి బీజేపీ వచ్చిన తర్వాత అంటే పొలిటికల్ పార్టీస్ ఏంటంటే పార్టీలకు అతీతంగా ఇది మేల్కొల్పు కావాలా. వీళ్ళు వచ్చిన తర్వాత మతాలను రెచ్చగొట్టటము, కులాలను రెచ్చగొట్టటము, ఈ ఈక్వేషన్ తోనే గెలవాలి. ప్రతిభ మీద కాకుండా ప్రాంతీయత, కులాలు, మతాలు అనే వెనుకబాటు తనలో భారతదేశం ఉంది కాబట్టి చైతన్యవంతులైన నాయకులు బయటకు రావాలి. సో ఇప్పుడు మీరు అన్నారు సార్, మతాలను రెచ్చగొడుతూ ఎన్నికలు రాకముందు ఒకలాగా మాట్లాడతారు, మనమంతా ఒకటే, మతాలన్నీ ఒకటే అని మాట్లాడతారు. ఎన్నికలు వచ్చిన తర్వాత ఇది ముఖ్యంగా బీజేపీ పార్టీలో చిన్నజీయర్ స్వామికి డైరెక్ట్ క్వశ్చన్ ఏదంటే ఎవరి నాలుకని ఎవరికి పోయాలి, ఏ నాలుక ఇవన్నీ నేర్పించింది. కొన్ని వేల సంవత్సరాలుగా దళితుల దౌర్భాగ్యానికి ఏ నాలుక కారణము? రియాలిటీ అది. అంబేద్కర్ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి, అంతేగాని అంతకు ముందు ఉన్న దౌర్భాగ్యానికి ఏ నాలుక కారణం. సో ఎవరి నాలుక ఎవరు కోయాలా అంటే అంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఆలోచించకుండా మాట్లాడితే ఎట్లాగా? నీ తల్లి నీకు నచ్చితే నువ్వు అంటే శివశక్తిని వేదికగా చేసుకొని వాళ్ళు మత విద్వేషాలు సృష్టిస్తున్నారు అంటే ఇది మతాలను రెచ్చగొట్టినట్టే అని అంటే మీరు ఏమంటారు దానికి? మతాలను ఆయన చాలా డిప్లొమాటిక్ గా, చాలా కేర్ఫుల్ గా మాట్లాడి సేమ్ టైం కౌంటర్ వేసి వెళ్ళాడు. ఆయన చాలా జ్ఞానంగా మాట్లాడి. కొంతమంది అంటున్నారు శివశక్తి వెనుక మొత్తం ఉండి నడిపించేది చిన్నజీఆర్ స్వామినే అని అంటారు. ఎవిడెన్స్ కావాలి మనకి, అన్నిటికీ ప్రత్యేకంగా మనం ఖచ్చితంగా చూడాలి. ఏంటంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆర్ టుగెదర్. ఓకే, బీజేపీ గురించి వచ్చింది కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. లెట్ మీ ఫినిష్ దిస్. ఏంటంటే ఈ రెండు కలిసి భారతదేశంలో బీజేపీ పాలనలో ఉండాలి అంటే వాళ్ళకున్నటువంటి కొన్ని వేల లక్షల వింగ్స్ ని వాళ్ళు కంటిన్యూగా మొబిలైజ్ చేసుకుంటా ప్రజల్లో ఇష్యూ లేకపోతే పాకిస్తాన్ మీదకి వెళ్ళటం, లేకపోతే ఇంకొకటి కుల, మతం, సో వీటికి ముగింపు పలకాలి. పలికేటువంటి స్థాయికి కాంగ్రెస్ పార్టీ రావాలి, అని ఇంకొక అపోజిషన్ రావాలి. సో అక్కడ రానంత వరకు ఇవి నడుస్తూనే ఉంటాయి. నడిచినంత కాలం దేశంలో ఈ విషపూరిత వాతావరణం ఉంటది అనమాట. దాన్ని ఖచ్చితంగా అందరూ ఎదుర్కోవాలన్నట్టుగా. సో బీజేపీ అలా ముందుకు వెళ్తున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్ట్రాంగ్ అవ్వాలి అని మీరు చెప్తున్నారు. అపోజిషన్ షుడ్ బి దేర్. అపోజిషన్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ పిఠాపురంలో దళితులను కొట్టడము, తరిమేయడము, అట్ ద సేమ్ టైం చర్చిలు కూలగొట్టడము, ఇవన్నీ జరుగుతున్న విషయాలే అందరికి తెలిసిన విషయం. అయితే పిఠాపురంలో గెలవక ముందు పవన్ కళ్యాణ్ మాటలు, గెలిచిన తర్వాత మాటలు ఒకసారి వినండి. దీని మీద మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. సో వినండి. హనుమాన్ ఇక్కడ రెండు మాటలు మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్, గెలవక ముందు, గెలిచిన తర్వాత. అంటే ఇక్కడ సనాతన ధర్మం అనేది వీళ్ళకి బీజేపీలోకి వెళ్ళిన తర్వాతనే సనాతన ధర్మం గుర్తుకొచ్చిందా, లేకపోతే గెలవక ముందు సనాతన ధర్మం లేదా, గెలిచిన తర్వాతనే సనాతన ధర్మం ఉందా? ఫస్ట్ ఏమన్నాడంటే ఆయన వాళ్ళ నాన్నగారు ఒక నాస్తికుడు, వాళ్ళ నానమ్మ దీపారాజన పెడితే అందులో సిగరెట్ వెలిగించుకునేవాడంట వాళ్ళ నాన్న. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అవే మాట్లాడిండు, ఎక్కడ కుల వివక్షత జరిగినా సహించేది లేదు, అది ఇది అని మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన సొంతంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన ఆ నియోజకవర్గంలో ఇన్ని దాడులు జరుగుతుంటే దీని మీద ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఉండి
మాట్లాడడం పాయింట్ ఏదంటే సిగ్గులేని విధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం గా దళితులకి అంటే ఈ టైంలో వివక్ష ఏంటి అంటే నీ నియోజకవర్గంలో సో దానికి నువ్వు రిజైన్ చేయాల్సిందే లేకపోతే నువ్వు యాక్షన్ లోకి వెళ్ళాలా నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి బికాస్ దట్స్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ సంబడి ఎల్స్ అంటే కూడా డిప్యూటీ సీఎం గా ఇంకా ఈ అంటరానితనం అని ఇంకా దళితులని ఇంకా చర్చలు కూలుస్తామని ఇంకా ఇట్లాంటి ఏమో నేను వాచింగ్ వీడియో చిన్న పిల్లలు స్కూల్లో కూడా ఇట్లాంటి పంచాయతీ స్కూల్లో కూడా అది ఎంత వివక్షత జరిగింది, కుల వేర్ ఈస్ ద వరల్డ్ ప్రపంచం ఎక్కడ ఉంది ప్రపంచం నేను మొన్న ఒక అమెరికన్ చైనాలో ప్రొఫెసర్ గా పనిచేసి వచ్చాడు అనమాట. ఐ వాస్ టాకింగ్ టు యూ మాట్లాడుతుంటే నేను రిలీజన్ అనగానే చెత్త అని పెట్టి వెళ్ళిపోతుంటారంట చైనాలో. రిలీజియన్ డిస్కషన్ లాగానే యూనివర్సిటీలో హి సెడ్ ఐ యామ్ దేర్ మెనీ ఇయర్స్ నో రిలీజియన్ టాపిక్ రాగానే అదొక స్క్రాప్ అన్నట్టుగా అంటే దే డోంట్ టేక్ ఇట్ సో సీరియస్లీ అన్నమాట. అంటే వాళ్ళు ప్రోగ్రెసివ్ వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు మన వాళ్ళు ఇంకా ఈ దళితుల గురించి చిన్న పిల్లల్లో కూడా ఇట్లాంటి ఏది అప్పుడు జరగాల్సిందేనే డిప్యూటీ సీఎం రిజైన్ చేశారు ఎందుకంటే ఆయనకి కావట్లేదు అది లేదంటే అక్కడ వచ్చి నిలబడి న్యాయం చేయగలగాలి. సో అవి రెండు చేయనప్పుడు ఈ షుడ్ రిజైన్ అంతే. ఇప్పుడు ఆయన ఈయన కాన్స్టిట్యున్సీలో అట్లా జరుగుతున్నప్పుడు ఆయన ఫోన్ చేశాడా, ఆయన ఆ ఏరియా టిఎస్ కి కాల్ చేశాడా, యాక్షన్ ఏంటి, ఆయన మీడియాలో రావాలి. ఈ దరిద్రులకున్న లక్షణం ఏంటంటే అవసరం ఇప్పుడు మోడీ ఉన్నాడు వీళ్ళతో